సరే, ఇంతకీ ఏంటి విషయం? ఎందుకు పిలిచారు? ఏం లేదు, మన నిశ్చితార్థం కదా. నేను ఎలా రెడీ అయితే మీకు నచ్చుతుంది, నేను ఎలా కనిపించాలని మీకు అనిపిస్తుంది? అయ్య బాబోయ్, మీరు ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగితే నాకు సమాధానాలు ఎలా తెలుస్తాయండి? ఇది కూడా ఒక ప్రశ్న? ఇలా అడిగితే అలా చెప్పేసేంత చిన్న ప్రశ్న. మిమ్మల్ని నేను నేరుగా చూడ్డానికి 30 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది మీరు అలా ఉండాలి, ఇలా కనిపించాలని అంత దూరం నేను ఎలా ఆలోచిస్తాను? సరే అయితే, నేను కొన్ని హింట్స్ ఇస్తాను, దాని ప్రకారం మీరే ఏదో ఒకటి చెప్పండి. ఏమి హింట్స్? నేను లంగావణి కట్టుకుంటే బాగుంటుందా, చీర కట్టుకుంటే బాగుంటుందా? రెండిట్లోనూ బాగానే ఉంటారు, కానీ రేపు నిశ్చితార్థం కదా, చీర కట్టుకోండి. చూసారా, ఆలోచిస్తే మీకు కూడా ఐడియాలు వస్తున్నాయి. నేను కూడా అడిగేది ఇదే. సరే, నేను సింపుల్ గా ఉంటే బాగుంటుందా, లేక బంగారు నగలు ఒంటి నిండా వేసుకుంటే బాగుంటుందా? మీరెలా ఉన్నా బాగానే ఉంటుందండి. అయినా మీరే ఒక బంగారం, మళ్ళీ మీ ఒంటి మీద బంగారు నగలెందుకు? ఏం తెలీదు అంటూనే ఎంత బాగా మాట్లాడుతున్నారో. ఇలాంటి ఒక్క డైలాగ్ వేస్తేనే నేను పడిపోయాను. ఇంకా మీరు కాస్త మనసు పెట్టి మాట్లాడితే నేనేమైపోయేదాన్నో ఏంటో. ఏదో నోటికొచ్చింది చెప్పేశానండి, తప్పైతే క్షమించండి. అయ్యో, మీరు నిజంగా అమాయకులో తెలీదు, అన్ని తెలిసిన వాళ్ళలో తెలీదు. మీరేసిన డైలాగ్కి నేనే కాదు, ఏ అమ్మాయి అయినా సరే ఫిదా అయిపోతుంది. అదే మీకు అర్థం కావట్లేదు. ఏమోనండి, అమ్మాయిలతో నాకంత స్నేహం లేదు, అందుకే ఎవరితోనూ ఇలాంటి డైలాగులు వేయలేదు. అది సరే కానీ, మన పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? అయ్యో బాబోయ్, అలాంటివన్నీ నన్ను అడగండి, నా వల్ల కాదండి. అయ్యో మాధవ్ గారు,